నమస్తే. నేను మీ పద్మా విజయ్ కుమార్. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణుడు బర్త్డే అంటే చాలా చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఓకేనా? సో ఈరోజు కృష్ణాష్టమి గురించి మీ అందరి కోసం నేను శ్రీకృష్ణ తులాభారం ఎలా చేయాలో చేశాను. చాలా సింపుల్, ఈజీ. మీరు కూడా చూసి ట్రై చేయండి. సో దీనికి ఏమేమి మెటీరియల్ కావాలి, ఎలా చేయాలో చూసిద్దామా? సో దీనికి కావాల్సినవి నీడిల్ అండ్ థ్రెడ్, స్మాల్ గ్లాస్ రాడ్, రెడ్ అండ్ ఎల్లో బీడ్స్ అండ్ అగరబత్తి స్టాండ్. సో ఇవన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులే. సో దీంతో ఎలా చేయాలో చూసిద్దాం. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఒక బీడ్ వేసుకొని నాట్ వేసేసుకుందాం. బీడ్ వేసుకొని నాట్ ఇక్కడ నుంచి ఇలా తీసేసుకుంటే నాట్ పడిపోతుందన్నమాట. సో ఫస్ట్ రౌండ్ 5 బీడ్స్ వేసుకుంటున్నాను. ఫస్ట్ రౌండ్లో 5 రెడ్ బీడ్స్, 1 2 3 4. ఫస్ట్ ఒకటి వేసుకున్నాను కదా. సో ఫస్ట్ రౌండ్లో 5 రెడ్ బీడ్స్ వేసుకొని మనం అన్నిట్లోంచి ఒకసారి తీసేసుకున్నాం అనుకోండి, టైట్గా ఉంటుంది. ఓకే. సో ఇలా 5. ఈ 5 తీసుకున్న తర్వాత ప్రతి దాంట్లోంచి మనం ప్రతి బీడ్ 5 బీడ్స్, ప్రతి సింగిల్ బీడ్ నుంచి 2 ఎల్లో బీడ్స్ వేసుకుని 1 2 తీసుకుని తీసేయాలి. ప్రతి ఎల్లో బీడ్ నుంచి తీయాలన్నమాట. సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది అంటే వచ్చిన వాడికి వస్తుందన్నమాట. ఫర్ బిగినర్స్ కూడా ఇది చేసుకోవాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. ఇది ఇలా వేసుకుని మళ్ళా సెకండ్ బీడ్కి వెళ్ళిపోవాలి. సో ఇలాగా ఈ సెకండ్ బీడ్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ మళ్ళా 2 ఎల్లో బీడ్స్ వేసుకోవాలి. ఇక్కడ మళ్ళా 2 ఎల్లో బీడ్స్ వేసుకోవాలి. ఓకేనా? మళ్ళా ఒక రౌండ్ వెళ్ళాలి. వెళ్తేనే మనకి ఏంటంటే టైట్ ఉంటుంది. సో 1 2. సో ఇలాగా ఈ 3 బీడ్స్లో కూడా మనం చేసేసుకుందాం. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రతి బీడ్లోంచి మనం 2 బీడ్స్ వేసుకుని తీసేసుకోవాలి. ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ప్రతి రెడ్ పూసలోంచి 2 ఎల్లో పూసలు తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు థర్డ్ లైన్, ఓన్లీ 3 లైన్స్ దీనికి. ఓకేనా? సో 3 లైన్స్కి నేను 6 రెడ్ బీడ్స్ తీసుకున్నాను. 6 రెడ్ బీడ్స్ తీసుకుని ప్రతి బీడ్లోంచి తీసుకోవాలి. ఇంకా 2 బీడ్స్ అలా జాయిన్ చేయకుండాను ప్రతి సింగిల్ ఎల్లో బీడ్ నుంచి ఒక 6 బీడ్స్ వేసుకోవాలి. సో అలాగ మనం పైకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం 2 ఉన్నాయి కదా ఆల్రెడీ, మనం 4 బీడ్స్, 4 రెడ్ బీడ్స్ వేసుకుందాం. సో ఇలా 4 రెడ్ బీడ్స్ వేసుకొని నెక్స్ట్ ఎల్లో బీడ్లోని జాయిన్ చేసేసుకోవాలి. సో మనం ఇలాగా అన్నిట్లో కూడా ఫిల్ చేసేసుకుందాం. ఓకేనా? ఇలా బిల్డ్ చేసుకుని మళ్ళీ వీ హ్యావ్ టు పైకి వచ్చేసేయాలి, బయటికి రావాలి. ఈ ప్లేస్ నుంచి మళ్ళా బయటికి రావాలి. సో బయటకు వచ్చాం. సో మళ్ళీ ఇప్పుడు ఈ ఎల్లో సింగిల్ బీడ్ నుంచి 6 బీడ్సే వేసుకుందాం. ఓకేనా? సో ఇలా కంప్లీట్ చేసి చూపిస్తాను. ఇది కంప్లీట్ చేశాను. సో దీనికి ఓన్లీ 3 rows. ఓకేనా? 3 rows. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేశానంటే 4 ఎల్లో, రెడ్ వైట్, రెడ్ ఎల్లో రెడ్, 3 ఎల్లో. సో ఇక్కడ దాకా 10 బీడ్స్ అయింది. ఈ ఒక్క బీట్ ఎక్స్ట్రా వేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా సేమ్ ఇక్కడ ఎలా వేసుకున్నానో అలాగే వేసుకున్నాను. వేసుకుని మనము ఇప్పుడు దీన్ని జాయిన్ చేసేసుకోవాలి.
బ్యాలెన్స్కి మళ్ళీ పైకి తాడు ఉండాలి కదా. సో 1 2 3 ఈ ఫోర్త్ దగ్గర నుంచి ఇలాగా తీసేసుకుందాం. ఓకేనా? తీసేసుకుని మళ్ళీ ఈ పైనుండి ఇక్కడ నుంచి మనం కట్ చేయకుండాను ఇది కూడా టైట్గా ఉంటుంది కదా. సో దీని గురించి మనం బ్యాక్ సైడ్కి వెళ్ళిపోదాం. బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి మనకి సెంటర్ బీడు ఎల్లో బీడ్. సో ఈ బీడ్ నుంచి బయటకు వచ్చేసేయాలి. సో ఇక్కడ 2 అయిపోయి ఇంకొకటి రావాలి. ఇంకొకటి రావడానికి మనం సేమ్ అలాగే 4 ఎల్లో బీడ్స్, రెడ్ బీడు, ఎల్లో బీడు, రెడ్ బీడు వేసేసుకుందాం. ఓకే, 4 ఎల్లో బీడ్స్, ఒక రెడ్ బీడు, 2 రెడ్ బీడ్స్ మధ్యలో ఒక ఎల్లో బీడ్. టూ రెడ్ బీడ్స్, ఒక రెడ్ బీడ్, ఎల్లో బీడు, రెడ్ బీడ్. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు 3 ఎల్లో బీడ్స్, 1 2 3. సో ఇది ఇలాగా. సో ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దీన్ని 1 2 3 ఇక్కడ వేసేసుకుందాం నాట్. సో మనం దారం కట్ చేయకుండా మనకి నీట్గా వచ్చేసింది బ్యాలెన్స్. ఓకేనా? సో ఇక్కడ మనం నాట్ వేసేసుకుందాం. మనం దారాలు ప్రతి ఒక్కొక్క దీనికి కట్ చేయవలసిన అవసరమే లేదు, ఇలా వేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. సో నేను దీన్ని ఇంకొక రౌండ్ చేసేసి మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోతాను. పైకి తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఇంకోసారి తీసుకెళ్ళడం వల్ల అది స్టిఫ్గా నించుంటుంది, అంతే, ఇంకేం లేదు. మీరు వైర్తో వేసుకోవచ్చు, ఈ నైలాన్ థ్రెడ్తో కూడా మనం వేసుకోవచ్చు. ఏది అవైలబిలిటీగా ఉంటే అది వేసుకోవచ్చు. లేదు 2 లేవు, మామూలు థ్రెడ్డే ఉన్నా కూడా మామూలు థ్రెడ్తో కూడా మీరు అనుకోవచ్చు. సో ఇది సెంటర్. ఓకేనా? సెంటర్ బీడ్ నుంచి మళ్ళీ ఇటు సైడ్ మనం అల్లలేదు కదా. సో ఇటు సైడ్ నుంచి కూడా డౌన్ బోర్డ్కి తీసుకెళ్ళిపోదాం. సో ఇలా తీసుకెళ్ళిపోయి ఇక్కడ నాట్ వేసేసుకుందాం. సో మనకి బ్యాలెన్స్ కృష్ణాష్టమికి తులాభారం, కృష్ణుడికి తులాభారం ఇస్తే రోగాలన్నీ పోతాయి అంటారు. సో అది ఎవరి వీళ్ళు బట్టి వాళ్ళు ఇస్తారన్నమాట. సో మనకి తులాభారం చేయడానికి థ్రాడ్స్ రెడీ. సో నేను ఇంకో త్రాస్ కూడా రెడీ చేశాను. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకుందికి మనకి అగరబత్తి స్టాండ్స్ ఉంటాయి. అగరబత్తిలోని టిటీవాళ్ళ అగరబత్తిలోని ఇలాంటివి అగరబత్తి స్టాండ్ ఇస్తున్నారన్నమాట. సో నేను ఇలాంటి అగరబత్తి స్టాండ్స్ అన్నీ సేవ్ చేశాను. సేవ్ చేసుకుని పెట్టానమాట. సో దీనికి ఏం చేశానంటే బ్లూ అండ్ వైట్ పూసలు ఓన్లీ నార్మల్గా గుచ్చేసి గమ్ వేసి ఫిక్స్ చేసేసాను. సో ఇది ఇలా ఫిక్స్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈ 2 బ్యాలెన్స్ని దీనిపైన పెట్టి మనం ఫిక్స్ చేస్తాము. సో అది అలాగో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇవి సో 2 బ్యాలెన్స్ నేను ఒక గ్లాస్ రాడ్, ఇట్లాంటి రాడ్స్ ఉంటాయన్నమాట. ఈ రాడ్స్లోంచి ఈ థ్రెడ్ ఇలా తీసి ఈ థ్రెడ్ ఇటు నుంచి తీసేసి నాట్ వేసేసి అనమాట. సో బ్యాలెన్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఇలా పెట్టుకొని ఫిక్స్ చేసేద్దాము.
ఓకేనా? సో మనం ఒకటి వేసే ఫిక్స్ చేసుకుందాం. ఓకేనా? సో నా దగ్గర నేను B700 వేసి ఫిక్స్ చేసేస్తాను. టూ మినిట్స్లో అది ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. సో బ్యాలెన్స్ రెడీ అయిపోయింది. సో మనం యాక్చువల్లీ ఒక శ్రీకృష్ణ తులాభారం అంటే ఒక త్రాసులోని తులసి ఆకులు వేస్తారన్నమాట. ఒక తులసి ఆకు వేసి ఇంకో దాంట్లోని శ్రీకృష్ణ పరమాత్మని పెడతారన్నమాట. సో ఇది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో శ్రీకృష్ణ తులాభారం సో బ్యాలెన్స్ రెడీ అయిపోయింది. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. సో మీరు కూడా అందరూ కృష్ణాష్టమి బాగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.